మేషరాశి వారఫలాలు. చంద్రరాశికి సంబంధించి 12వ ఇంట్లో రాహు ఉండటం వల్ల ఈ వారం మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. వీలైనంతవరకు మద్యం సేవించకండి. ఎందుకంటే మీ సన్నిహితులు హఠాత్తుగా పార్టీకి తీసుకెళ్లడానికి అవకాశాలున్నాయి. అక్కడ మీరు మీ ఆల్కహాల్ను అధికంగా తాగవచ్చు. మీరు మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. ఈ వారం మీరు సృజనాత్మక ఆలోచనలతో నిండి ఉంటారు మరియు డబ్బు సంపాదించడానికి వాటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మంచి లాభాలను పొందగలుగుతారు. సంతకం చేసే ముందు ప్రతి పత్రం చదవమని కూడా సలహా. ఈ వారం మీరు కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు విషయంలో ఇంటి పెద్దలతో చర్చించవచ్చు. ఈ కాలంలో మీరు వారి మద్దతును మాత్రం పొందలేరు, కానీ మీకు కొంత ఆర్థిక సహాయం అవసరమైతే వారు మీకు సహాయం చేస్తారు. చంద్రరాశికి సంబంధించి శని 10వ ఇంట్లో ఉండటం వల్ల పనిలో అదనపు బాధ్యతల కారణంగా మీరు ఈ వారం కొంత ఒత్తిడికి గురవుతారు. దీని కారణంగా మీరు కొన్ని పొరపాట్లు చేయవచ్చు. ఇది మీ కెరీర్పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. చంద్రరాశికి సంబంధించి బుధుడు 3వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం చదువు కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు అవకాశముంది. వృషభరాశి వారఫలాలు. ఈ వారం ఆరోగ్య కారణాల వల్ల మీకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశముంది. ఇంట్లో ఎలాంటి చికిత్స చేయకుండా ఉండండి. ఇంటి చికిత్సను అనుసరించడం ద్వారా మీ సమయాన్ని వృధా చేసుకోకండి. లేకపోతే సరైన చికిత్స పొందడంలో ఆలస్యం కారణంగా మీ సమస్యలు తీవ్రమవుతాయి. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 12వ ఇంటి అధిపతిగా మొదటి ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం ముఖ్యంగా మీరు ఎటువంటి దీర్ఘకాలిక పెట్టుబడికైనా దూరంగా ఉండాలి. మీ స్నేహితులతో బయటకు వెళ్లి కొన్ని సంతోషకరమైన క్షణాలను గడపడం ఉత్తమం. ఎందుకంటే ఇది మీ ఆలోచనా సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు శాంతిని పొందే అవకాశాన్ని ఇస్తుంది. ఈ వారం మీరు ఇంటి పనులపై ఆసక్తి చూపడం ద్వారా ఇంట్లోని ఇతర మహిళలకు సహాయం చేయవచ్చు. ఇది కుటుంబంలో గౌరవాన్ని పొందడంతో పాటు ఇతర సభ్యులతో మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఈ వారం గ్రహాల అనుకూలమైన అంశం మీకు మద్దతుగా అనుకూలంగా పనిచేస్తుంది. చంద్రరాశికి సంబంధించి శని 11వ ఇంట్లో ఉండటం వల్ల మీరు మీ కెరీర్లో విజయాన్ని పొందుతారు. కొన్ని అపూర్వమైన సవాళ్లు మరియు అడ్డంకులను ఎదుర్కొంటారు. అలాగే పురోగతిని సాధిస్తారు. చంద్రరాశికి సంబంధించి 4వ ఇంట్లో బుధుడు ఉండటం వల్ల విద్యారంగంలో అపారమైన విజయాన్ని పొందుతారు. గ్రహాల అనుగ్రహం మీకు పోటీ పరీక్షలలో విజయాలను అందజేస్తుంది. కాబట్టి మీరు ఈ సంవత్సరం మొత్తం మీ కష్టానికి తగిన ఫలాలను పొందుతారు. అందువల్ల మీరు ఈ వారమంతా మంచి ఫలితాలను పొందుతారు. మిథున రాశి వారఫలాలు. ఈ రాశి వారికి ఈ వారంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురుకావు. అలాగే శారీరక మానసిక ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు తాజా పండ్లు, పచ్చి కూరగాయలు తినాలని సూచన. ఈ వారం మీ తల్లిదండ్రుల సహాయంతో మీరు గత ఆర్థిక సంక్షోభం నుండి బయటపడగలరు. దీని కారణంగా మీరు మీ మానసిక ఒత్తిడిని వదిలించుకోవడమే కాకుండా మీ పరిస్థితిని మెరుగుపరిచిన తర్వాత మీ ప్రయత్నాలను సరైన దిశలో ఉంచడం వలన మీరు విజయం సాధిస్తారు. ఈ వారం మీ పట్ల మీ తండ్రి ప్రవర్తన మీకు చాలా కలత కలిగిస్తుంది. ఎందుకంటే మీరు ఏం మాట్లాడినా వారు మిమ్మల్ని తిట్టే అవకాశముంది. అటువంటి పరిస్థితిలో సాధ్యమైనంతవరకు కుటుంబ శాంతిని కాపాడుకోవడానికి అతనికి లేదా అతని మాటలకు ప్రతిస్పందించకుండా ఉండండి, లేకపోతే వివాదం పెరుగుతుంది. చంద్రరాశికి సంబంధించి 10వ ఇంట్లో రాహువుతో బృహస్పతి ఉండటం వల్ల ఈ వారంలో వృత్తిపరంగా ద్రవ్య పెరుగుదల లేదా ఉద్యోగంలో ప్రమోషన్ వంటి అద్భుతమైన ఫలితాలను పొందే అవకాశం ఉంది. మీ క్రమశిక్షణ మరియు కృషితో ప్రతి దౌత్య వ్యూహాన్ని ఉపయోగించడం ద్వారా మీరు వాటన్నింటినీ సాధించగలరు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఈ వారం సాధారణం కంటే కొంచెం ప్రతికూలంగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని కార్యకలాపాల కారణంగా మీ మనస్సు చెదిరిపోయే అవకాశముంది. ఫలితంగా మీరు ఈ సమయంలో మీ ప్రయత్నాలలో విఫలమయ్యే అవకాశముంది. కర్కాటక రాశి వారఫలాలు. మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండటానికి సరైన విశ్రాంతి తీసుకోండి. ఎందుకంటే ఈ వారంలో మీకు మీకోసం తగినంత సమయం ఉంటుంది. మీరు ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకోవాలి మరియు ప్రతిరోజు బయటికి వెళ్ళాలి మరియు వీలైతే మీరు ఇంట్లోనే కొన్ని సాధారణ వ్యాయామాలు చేయండి. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి మరియు రాహువులు 11వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం ఆర్థిక విషయానికొస్తే మీరు వేగాన్ని కొనసాగించడానికి తక్కువ శ్రమ తర్వాత కూడా మంచి లాభాలను పొందుతారు. ఎందుకంటే ఈ సమయంలో గ్రహాల స్థితి మీరు ఊహించిన ఖర్చులే ఉన్నాయి. ఇది మీ సంపదను చాలా వరకు నిల్వ చేయడానికి మీకు సహాయపడుతుంది. ఈ వారం పెండింగ్లో ఉన్న ఇంటి పనులను పూర్తి చేయడానికి మీరు ఆఫీసు నుండి సెలవు తీసుకునే అవకాశముంది. దీన్ని పూర్తి చేయడానికి మీరు ఇప్పుడు సాధారణం కంటే కొంచెం ఎక్కువ సమయం ఇవ్వాలి.
కానీ మీ ప్రయత్నాన్ని చూసి కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా కనిపిస్తారు. ఈ వారం మీరు వేరే పని విధానాన్ని కలిగి ఉంటారు మరియు ఈ సామర్థ్యం ఇతరులను ఆకర్షిస్తుంది. మీరు వ్యాపారంతో అనుబంధం కలిగి ఉంటే మీరు అధిక ప్రయోజనం పొందుతారు మరియు కొత్త పెట్టుబడిదారులను కలిసే అవకాశాలున్నాయి. ఇది భవిష్యత్తులో ప్రయోజనాలను పొందడంలో మీకు సహాయపడుతుంది మరియు ఇతరులు మీ వైపు చూస్తారు. ఈ వారం మీరు విద్యారంగంలో గతంలో చేసిన కృషితో మీరు ఉత్తమ ఫలితాలను తెస్తారు. చంద్రరాశికి సంబంధించి బుధుడు 2వ ఇంట్లో ఉండటం వల్ల మీరు ఉన్నత విద్యను అభ్యసించాలనుకున్న వారికి ఈ సమయం మంచిది. ఎందుకంటే మీరు ఈ దిశలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు పనులు సాధించేందుకు కాస్త కష్టపడాల్సి ఉంటుంది. కన్యా రాశి వారఫలాలు. ఈ వారం మీ ఆరోగ్యంపై ఎక్కువగా ఆధారపడకండి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి. మీరు కూడా దీన్ని బాగా అర్థం చేసుకున్నందున అదృష్టం కూడా చాలా సోమరితనం. అందువల్ల మెరుగైన ఆరోగ్యం కోసం మీ ప్రయత్నాలను కూడా కొనసాగించండి. ఈ వారం మీరు మీ వస్తువులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే కార్యాలయంలో ఎవరైనా మీ విలువైన వస్తువును దొంగిలించే అవకాశముంది. దీనివలన మీకు డబ్బు నష్టం కూడా కలుగుతుంది. కాబట్టి మీ వస్తువుల భద్రత విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకపోవడమే మంచిది. మీరు మొత్తం వారంలో మీ సోదరులు మరియు సోదరీమణుల నుండి ఎప్పటికప్పుడు మద్దతు పొందుతారు మరియు మీరు మీ కుటుంబ జీవితాన్ని ప్రశాంతంగా సంతోషంగా గడపగలుగుతారు. కాబట్టి మీరు రోజూ మీ తోబుట్టువులతో చర్చించడం మంచిది. చంద్రరాశికి సంబంధించి 7వ ఇంట్లో శని ఉండడం వల్ల విదేశీ సంబంధిత వ్యాపారాలు చేసే వ్యక్తులు వారి వృత్తిలో కొన్ని చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాబట్టి మీ పత్రాలను మొదటి నుండి సిద్ధంగా ఉంచుకోవడం ద్వారా మీరు అనేక విధాలుగా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. విద్యారంగంలో ఉన్న సమస్యలన్నీ ఈ వారంలో పరిష్కారమవుతాయి. దీనితో మీరు మీ విద్యారంగంలో మంచి స్థానాన్ని పొందుతారు. మీ మనస్సు విద్య వైపు మొగ్గు చూపుతుంది. ఇది చూసి మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని చూసి గర్వపడతారు. అయితే ఈ సమయంలో పనికిరాని విషయాలపై మీ సమయాన్ని వృధా చేసే వ్యక్తులకు దూరంగా ఉండండి. తులారాశి వారఫలాలు. చంద్రునికి సంబంధించి 8వ ఇంట్లో రాహు ఉండటం వల్ల ఈ వారం కార్యాలయంలో మీరు మీ భావోద్వేగాలను, ముఖ్యంగా మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. ఎందుకంటే మీరు సహోద్యోగిచే మోసం చేయబడవచ్చు, తద్వారా మీరు వారితో గొడవ పడతారు. ఫలితంగా మీ ఇమేజ్ దెబ్బతినడమే కాకుండా మీరు మీ భావాలను నియంత్రించకుండా వారితో అసభ్య పదజాలాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఈ వారం మీ ఆదాయం పెరుగుతుంది. కాబట్టి మీరు భవిష్యత్తు కోసం మీ డబ్బును నిల్వ చేయడానికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వారం మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని బాగా ఆదరించాలని మీరు కోరుకుంటే మీరు వారితో కూడా అలాగే వ్యవహరించాలి. ఎందుకంటే ఈ కాలంలో కుటుంబ సభ్యులతో మీ ప్రవర్తన అసభ్యంగా మారుతుందనే భయాలున్నాయి. అందువల్ల మీరు ఎప్పటికప్పుడు వారితో చక్కగా సంభాషించాలి. మీరు టైమ్ ఈజ్ మనీ అనేదాన్ని అంగీకరిస్తే మీ సామర్థ్యాలతో అగ్రస్థానానికి చేరుకోవడానికి మీరు ఈ వారం ఎటువంటి ఆలస్యం చేయకుండా అవసరమైన అన్ని చర్యలను తీసుకోవలసి ఉంటుంది. చంద్రరాశికి సంబంధించి బుధుడు 11వ స్థానంలో ఉండటం వల్ల ఉన్నత చదువులకు సిద్ధమవుతున్న వారికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కొద్దిపాటి శ్రమతోనైనా విజయం సాధించగలుగుతారు. మీరు ఈ సమయాన్ని అత్యంత సద్వినియోగం చేసుకోవాలి. వృశ్చిక రాశి వారఫలాలు. ఈ వారం తీపి పదార్థాలు తినాలనే కోరిక తలెత్తవచ్చు, దానిని మీరు నెరవేరుస్తారు. కానీ ఈ సమయంలో మీ కోరికలు మీకు దీర్ఘకాలిక మధుమేహం లేదా బరువు పెరుగుటం సమస్యలను ఇస్తాయని మీరు మర్చిపోకూడదు. లాభాల కోసం గతంలో ఒప్పందం చేసుకున్న వ్యాపారులకు ఈ వారం శుభ సంకేతాలు రావచ్చు. ఎందుకంటే మీ డీల్ చాలా విజయవంతమయ్యే అవకాశముంది. అందుకే మీరు డబ్బు సంపాదించే అనేక అవకాశాలను చూడవచ్చు. ఈ వారం మీరు అనేక కుటుంబం మరియు గృహ పనులను చేయవలసి ఉంటుంది. ఇది మిమ్మల్ని మరింత అలసిపోయేలా చేస్తుంది. అటువంటి పరిస్థితిలో మీ శక్తినంతా ఒకే పనిపై పెట్టకండి మరియు ప్రతి పనిని నెమ్మదిగా మరియు సరిగ్గా చేయండి. ఈ సమయంలో అవసరమైతే మీరు ఇంటిలోని ఇతర సభ్యుల సహాయం కూడా తీసుకోవచ్చు. చంద్రరాశికి సంబంధించి 3వ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం అనేక శుభగ్రహాల ప్రభావంతో మీ సంకల్ప శక్తి బలంగా మారుతుంది. దీని సహాయంతో మీరు మీ వృత్తిలో కొత్త విజయాలు పొందగలుగుతారు. ఈ సమయంలో మీరు చాలా మంచి అవకాశాలను పొందబోతున్నారు. ఈ వారం ఈ రాశికి చెందిన విద్యార్థులు కష్టపడి పనిచేయడానికి వెనుకాడరు. ఇది వారికి అనుకూలమైన ఫలితాలను పొందడానికి సహాయపడుతుంది. అందువల్ల ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీరు మీ హృదయంతో మరియు ఆత్మతో అధ్యయనం చేయడంపై పూర్తిగా దృష్టి పెట్టాలి. ధనుస్సు రాశి వారఫలాలు.
ఈ వారం వివిధ రంగాలలో ప్రతికూల పరిస్థితుల కారణంగా తలెత్తే అనేక సమస్యలను మీరు అనుభవిస్తారు. దీనికోసం మీరు మీ ఒత్తిడిని వదిలించుకోవాలి. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 6వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం వల్ల ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం సులభం అవుతుంది. దీని కారణంగా మీ కుటుంబ సభ్యులు మీతో సంతోషంగా ఉంటారు. అలాగే మీరు మంచి చేయడానికి అవసరమైన ప్రోత్సాహాన్ని పొందుతారు. ఈ వారం మీ తల్లి దీర్ఘకాలిక వ్యాధి నుండి విముక్తి పొందుతుంది. దీనివలన మీరు ఆమెతో ఎక్కువ సమయం గడపవచ్చు. అలాగే మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత మీరు మతపరమైన ప్రదేశాన్ని సందర్శించాలని లేదా విహారయాత్రకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఈ సమయంలో మీరు వారి ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేస్తాయి. ఈ కాలంలో మీ మనోబలం కూడా పెరుగుతుంది. ఈ విషయంలో మీరు ఒత్తిడికి దూరంగా ఉండాలి. సానుకూల ఆలోచనలపై దృష్టి పెట్టాలి. మకర రాశి వారఫలాలు. ఆరోగ్యపరంగా ఈ వారం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. ముఖ్యంగా వారం ప్రారంభం బాగుంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మానసికంగా మరియు శారీరకంగా చాలా ఆరోగ్యంగా ఉంటారు. అయితే పార్టీ సమయంలో మీరు మద్యం సేవించడం మానుకోవాలి. లేకుంటే ఆరోగ్యం క్షీణిస్తుంది. మీరు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నట్లయితే ఈ వారం మీకు ముఖ్యమైనది మరియు మంచిది. ఎందుకంటే ఈ సమయంలో మీరు బహుశా ప్రభుత్వం నుండి ప్రయోజనాలు మరియు రివార్డులను పొందుతారు. ఇది మీకు మంచి లాభాన్నిస్తుంది. ఈ వారం మీరు మీ కుటుంబానికి ఇంటిని కొనుగోలు చేయవచ్చు మరియు మీ పాత ఇంటిని పునరుద్ధరించడానికి నిర్ణయం తీసుకోవచ్చు. అలాగే మీరు అలంకరణ కోసం కొంత డబ్బు ఖర్చు చేస్తారు మరియు ఇది మీ ఆర్థిక స్థితిని ప్రభావితం చేయదు. ఇంకా మీరు మీ కుటుంబ సభ్యుల నుండి గౌరవం పొందడంలో విజయం సాధిస్తారు. చంద్రునికి సంబంధించి 3వ స్థానంలో రాహువు ఉండటం వలన ఈ వారం పనిలో నిమగ్నమై ఉన్నప్పటికీ మీలో అద్భుతమైన శక్తిని చూడవచ్చు. అయినప్పటికీ ఈ సమయంలో మీరు మీ పనులన్నింటినీ షెడ్యూల్ కంటే ముందు పూర్తి చేయలేరు. మీరు ఏదైనా పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నట్లయితే ఈ వారంలో మీ శక్తినంతా చదువులో పెట్టాలని మీకు సూచన. కుంభరాశి వారఫలాలు. ఈ వారం మీ ఆరోగ్యంలో అనేక సానుకూల మార్పులు మీకు సహాయపడతాయి మరియు సామాజిక జీవితం మెరుగుపడుతుంది. దీని కారణంగా మీ ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. అలాగే మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోగల సామర్థ్యం కలిగి ఉంటారు. చంద్రరాశికి సంబంధించి శని ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల వారమంతా స్థిరంగా నగదు ప్రవాహం ఉంటుంది. అయితే వారం చివరిలో చాలా డబ్బు ఖర్చు చేసినట్లు మీరు భావించవచ్చు. అందువల్ల ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా బలపడేందుకు మీ ప్రయత్నాలను కొనసాగించండి. ఈ వారం మీ జ్ఞానం మీ చుట్టూ ఉన్న వ్యక్తులపై ప్రభావం చూపుతుంది. మీ అంకిత భావం మరియు కృషి ఈ వారం మీకు పురోగతిని అందిస్తాయి. అయితే దీనికోసం కూడా మీరు మీ ఉన్నతాధికారులను మెప్పించవలసి ఉంటుంది. ఇది ఇతరుల ముందు మీ ఇమేజ్ను దెబ్బతీస్తుంది. చంద్రరాశికి సంబంధించి బుధుడు 7వ స్థానంలో ఉండటం వల్ల విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులందరికీ ఈ వారం మధ్యలో శుభవార్తలు అందుతాయి. అయితే దీనికోసం మీరు మీ లక్ష్యం వైపు దృష్టి పెట్టాలి. మీనరాశి వారఫలాలు. ఈ వారం అతిగా మద్యం సేవించి వేగంగా డ్రైవింగ్ చేయడం మీకు ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. ఎందుకంటే ఈ అజాగ్రత్త కారణంగా చాలా మంది స్థానికులకు డబ్బు నష్టం మరియు ఆరోగ్య సంబంధిత సమస్యలు వచ్చే అవకాశముంది. ఈ వారం మీరు ఎల్లప్పుడూ ప్రయోజనం పొందడం ద్వారా మీ డబ్బును ఖర్చు చేయడానికి ప్రయత్నించే బంధువులు మరియు స్నేహితులకు దూరంగా ఉండాలి. దీనితో పాటు మీరు వ్యాపారంతో అనుబంధించబడినట్లయితే వారం ప్రారంభంలో పెట్టుబడి పెట్టవద్దని మీకు సలహా. చంద్రరాశికి సంబంధించి 2వ స్థానంలో దోషపూరిత రాహువు ఉండటం వల్ల ఆర్థికంగా ఈ వారం నార్మల్గా ఉంటుంది. ఈ వారం మీరు సమాజంలోని అనేక మంది ప్రముఖులను కలుసుకునే అవకాశముంది. మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీకోసం ప్రయత్నించాలి. ఎందుకంటే సమాజంలో ఉన్నతమైన స్థానంతో పాటు కుటుంబంలో గౌరవాన్ని పొందేందుకు ఈ సమావేశం మీకు సహాయం చేస్తుంది. అనేక గ్రహాలు మరియు నక్షత్రాల అనుకూల స్థానం కారణంగా ఈ రాశితో సంబంధం ఉన్న స్థానికులు సానుకూల ఫలితాలను పొందుతారని సూచిస్తుంది. కాబట్టి ఈ కాలంలో వారు వివిధ రంగాల నుండి బాగా సంపాదిస్తారని కూడా భావిస్తున్నారు. మీ చంద్రరాశితో 5వ స్థానంలో బుధుడు ఉండటం వల్ల వారపు జాతకంలో ముఖ్యంగా ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు మంచిదని సూచిస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు ప్రతి విషయాన్ని అర్థం చేసుకోగలుగుతారు. మీ భవిష్యత్తు కోసం మీరు పెద్ద నిర్ణయం కూడా తీసుకోవచ్చు. సింహరాశి వారఫలాలు. చంద్రరాశికి సంబంధించి మొదటి ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల ఈ వారం ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది.
ఈ సమయంలో మీ ఆరోగ్యం పట్ల మీ అంకితభావం అనేక వ్యాధుల నుండి బయటపడటానికి ప్రభావవంతంగా ఉంటుంది. వీలైనంత వరకు ఆకుకూరలను తినండి. వారం ప్రారంభంలో మీరు అనేక వనరుల నుండి డబ్బు సంపాదించడంలో విజయం సాధిస్తారు. చంద్రరాశికి సంబంధించి 7వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల ఈ సమయంలో మీరు మీ బంధువులకు ఆర్థిక సహాయం చేయవచ్చు, కానీ సకాలంలో తిరిగి చెల్లించని వారికి రుణాలు ఇవ్వవద్దని సలహా. ఈ వారం కుటుంబంలో చాలామంది అతిథుల రాక మీ మానసిక స్థితిని పాడు చేస్తుంది మరియు మీకు ఏకాంతాన్ని దూరం చేస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు ఇంట్లో ఒంటరిగా గడపాలని కోరుకుంటారు, కానీ అతిథులు మిమ్మల్ని అలా చేయనివ్వరు. భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారు ఈ కాలంలో అన్ని మునుపటి నష్టాల నుండి బయటపడటానికి అవసరమైన సహాయం పొందుతారు. ఈ సమయం మీ కెరీర్కు చాలా మంచిదని రుజువు చేస్తుంది, కాబట్టి మీరు అనేక మంది పెద్ద వ్యక్తులను కలుసుకుంటారు మరియు వ్యాపార విస్తరణకు సరైన ప్రణాళికలు వేస్తారు. చంద్రరాశికి సంబంధించి 5వ ఇంట్లో బుధుడు ఉండటం వల్ల ఇంజనీరింగ్, మెడికల్, లా విద్యార్థులు ఈ వారం విజయం సాధించవచ్చు. అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, బయోటెక్నాలజీ చదువుతున్నవారు మరికొంత శ్రమిస్తేనే విజయం సాధిస్తారు.